ఈరోజు మన ఛానల్లో టేస్టీ కర్రీ అండ్ డిఫరెంట్ కర్రీ ఇలా చేశారంటే చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి పోయేదేముంది, మహా అయితే టేస్ట్ పెరుగుతుంది అండ్ డిఫరెంట్ స్టైల్ మనం నేర్చుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మన్ వండర్స్. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి మనం ఆనియన్స్ గ్రేవీ కోసం తీసుకోవాలండి. నేను కిలో వరకు చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి నేను 4 ఉల్లిపాయలు వేస్తున్నాను. అలాగే 2 నుంచి 3 వరకు టమాటాలు యాడ్ చేయండి. అలాగే 4 పచ్చిమిర్చి, చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 నుంచి 3 వరకు లవంగాలు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 కిలో వరకు చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. మీకు టైం ఉంటే కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్లో ఒక 10-15 మినిట్స్ అట్లా వదిలేస్తే మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక దాల్చిన చెక్క, అలాగే ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ కర్రీస్లో అనే కాదు, నాన్ వెజ్ ఏ కర్రీలో అయినా కూడా మన ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి కుక్ చేయాలండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల యూట్యూబ్ చాలామందికి సజెస్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ మై సింపుల్ అండ్ హంబుల్ రిక్వెస్ట్. అలాగే చికెన్ క్వాంటిటీని బట్టి మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. 1 లేదా 2 స్పూన్లు. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేయడం వల్ల మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ కుకింగ్ కూడా చాలా ఎర్లీగా అయిపోతుంది. కుక్ చేసుకున్న చికెన్ని ఈ విధంగా మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మొత్తం అంతా మనం మిక్స్ చేసుకోవాలండి. మ్యాక్సిమం మనం నాన్ వెజ్ చేసేటప్పుడు మనం చికెన్ మసాలాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. హైలో పెడితే అడుగున మాడిపోతుంది కదా, అందుకని. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. 2 నుంచి 3 స్పూన్ల వరకు కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి ఆ కారం మసాలాలంతా పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనా వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు. ఆల్రెడీ మనం చికెన్ని కుక్ చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ యాడ్ చేసి మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వేడివేడి అన్నంలో ఆనియన్, లెమన్, చికెన్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టం కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.